హాయ్ అండి అందరికీ. ఈరోజు డ్రెస్‌కైనా, బ్లౌజ్‌కైనా హ్యాండ్స్ ఈజీగా మోడల్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా నేర్చుకునేలాగా ఈరోజు హ్యాండ్ అయితే చూపించబోతున్నాను. ఎలా స్టిచ్ చేసుకోవాలని. ఇలా స్ట్రైట్ పీస్ తీసుకొని ఇలా మనం నాడా కుట్టుకుంటాం కదా లంగాలకి, అలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్ పీసే తీసుకోవాలి. తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మన ఛానలే కొత్త వాళ్ళ కోసం అండి. ఎవరైనా బిగినర్స్ ఉంటారు కదా, బిగినర్స్ కోసం ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా చూపిస్తున్నాను నేను. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం కాదు. ఇలా మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ చూసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు స్టిచ్ చేసుకున్న క్లాత్ని చూడండి, ఇలా పీసులు కింద కట్ చేసుకొని మనకి ఎంత సైజు కావాలంటే మోడల్ అంత సైజులో కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని చూడండి, ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డ్ చేసుకున్న దాన్ని చూడండి రివర్స్లో పెట్టి, బ్లౌజ్ మీద రివర్స్లో పెట్టి కుట్టు వేస్తున్నాను అన్నమాట. అన్నిటినీ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి, ఇటు ఫోల్డ్ చేసి అటు రివర్స్లో పెడుతున్నాను. బిగినర్స్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మొత్తం అంతటినీ కూడా మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక్కొక్కటి పక్కనే పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, అలా రివర్స్ తిప్పుతున్నాను. మొత్తం అందరినీ కూడా ఇలా ఒకదానమ్మడి ఒకటి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం కిందే ఈ ఖర్చు కోసమని క్లాత్ వదిలేసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ తిప్పుకొని కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి ఎలా వేస్తున్నాను. చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక క్లాత్ని తీసుకొని, ఇది కూడా స్ట్రైట్ పీసే, క్రాస్ పీస్ కాదు. మళ్ళీ ఇందాక నాడలాగా స్టిచ్ చేసుకున్నాం కదా, అలాగే ఈ క్లాత్ని కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎలా స్టిచ్ చేసుకుంటున్నాము. మొత్తం అంతటినీ కూడా ఒకే లెవెల్లో చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం ఈ క్లాత్ని వచ్చేసి మనం ఇట్లా ఒకదాని పక్కన ఒకటి వేసుకోవాలన్నమాట కుట్టు. చూడండి, పైనవి జరుగుతాయి కదా, జరగకుండా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఇందాక క్లాత్ని కుట్టు పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని వచ్చేసి చూడండి నేను ఎలా ఒకదాని పక్కన ఒకటి మార్చి ఒకటి ఇలా క్లాత్ని అంతటిని ఇలా దూర్చేస్తున్నాను. చూడండి, మన ఛానల్ వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఒకదాని పక్కన ఒకటి మొత్తం ఇలా చూపించిన విధంగా ఆ క్లాత్ని అంతటిని ఇలా వేసుకుంటూ రావాలి. మనం నవ్వారు అల్లుతాం కదా, అలాగనమాట. నవ్వారు అల్లినట్టు ఒకటి వదిలేసి ఒకటి అలాగా
చూడండి ఎలా ఉందో హ్యాండ్ అనేది. చూడండి మనకి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు మనం ఇందాక కుట్టు వేసాం కదా, దాన్ని ఒక్కొక్కటి కట్ చేసేయండి. ఎక్స్ట్రా దారాల్ని అంతటినీ కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి వెనక కూడా ఖర్చు అనేది లేకుండా నీట్గా వచ్చింది హ్యాండ్ అనేది. డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ దేనికైనా ఈ హ్యాండ్ అనేది సూపర్గా ఉంటుందండి మోడలు. కింద వైపు చూడండి హ్యాండ్కి కూడా పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉంటుంది అనేది. ప్లీజ్ మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.